పరంగా ఒక పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం. ఎందుకంటే మన కాడ యువత ఉంది, ఈ యువతకు ఉపాధి తక్కువగా ఉంది, ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాలు మెండుగా అయ్యే విధంగా చేయాలని ఈ ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఉంటే దాన్ని కూడా తప్పకుండా సాధిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. అంతకుముందు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని కలిశారు. ఆయన కూడా మన మార్గాపు తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ కావాలంటే తప్పకుండా చేసి పెడతామని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇలా మంచి శుభసూచకాలు మన ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఈ శుభసూచకాల సందర్భం, ఈ అంతర్జాతీయ దినోత్సవం, ఇవన్నీ మనకు కలిసి వచ్చే అంశాలుగా మనకు అవుతా ఉన్నాయి. కాబట్టి మహిళా సోదరులందరినీ కోరేది ఒకటే, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, మన ప్రాంత అభివృద్ధి మన చేతిలో ఉంది. మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని మనసారా కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ ప్రభుత్వం చేసుకునేటువంటి సంక్షేమాలు కూడా మీరు గ్రామాల ఇంటింట చెప్పాల్సిన అవసరం ఉంది. వేల కోట్లు కాదు, లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రానికి ఉన్నా కూడా కేవలం ముఖ్యమంత్రి గారి తెలివితేటలతో, ఆ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి అపర కష్టంతో రోజుకు 20 గంటల పాటు తిరిగి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వస్తూ ఇప్పటికి 6,30,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ 20 నెలల్లో ఆ తండ్రి కొడుకులు కష్టపడి పనిచేశారంటే మనమందరం, మన పిల్లలందరూ సంతోషంగా ఉండేదానికి కానీ, ఉన్నదానికి కానీ, ఉండబోయేదానికి కానీ వారు పడుతున్నటువంటి కష్టాన్ని మనమందరం గుర్తుంచుకొని మన ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ చేసేటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా మన దీవెనలు అందిద్దామని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.